ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అలా జరగాలనే కదా మనం ఆ ఫేక్ స్వామీజీని రప్పించి తన మనసులో అనుమానం మొదలయ్యేలా చేశాం. అఫ్ కోర్స్, దానికి తోడు మామయ్య గారు గంగని సపోర్ట్ చేయడం, రుద్రబావ గంగకి దగ్గరవుతున్నాడని అనిపించడం, అవన్నీ కలిసొచ్చి అత్తయ్యలో మరింత భయం పెంచేశాయి. దెబ్బకి కొత్త డ్రామా స్టార్ట్ చేసి రుద్రబావ గారిని క్షమించేసినట్టే తనని ఇదివరకట్లాగే కొడుకులా ప్రేమగా చూసుకుంటున్నట్టు కొత్త నాటకం స్టార్ట్ చేసింది. అలా నమ్మితేనే కదా తను చెప్పిన మాట విని తను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. నిజానికి నటనలో నమ్మించడంలో అత్తయ్య గారు మనల్నే మించిపోయారు సిస్టర్. అయ్యా, ఇదైతే ఒప్పుకొని తీరాల్సిందే. రుద్రబావ అయితే పెద్దమ్మ మాట మీరే వాడే కాదు, ఇప్పుడు దూరమై తిరిగి దగ్గరైంది కాబట్టి తనని కాదు అని ఏ పని చేయడు. సో గంగ పని గంగార్పణం. గంగిక ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే రుద్రకి దగ్గర కాలేదు. ఈ ఇంటి కోడలు అస్సలే కాదు. రుద్రబాబు గారి పెళ్ళి అయిపోగానే గంగ ఊసు కూడా ఉండదు బ్రో. సో యు ఆర్ కంప్లీట్లీ సేఫ్. మనల్ని చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది బ్రో. ఏంటది సిస్టర్? ఆ శకుని కూడా మనలా కుట్రలు కుతంత్రాలు చేయలేడేమో. ఈ కుటుంబంతో కలిసి ఉంటూనే ఈ కుటుంబాన్ని మన గుప్పట్లో పెట్టుకొని ఆడిస్తున్నామే. మనకు మించిన శకుని ఎవరుంటారు బ్రో? రైట్ సిస్టర్. ఆ యుగంలో శకుని కుట్రల వెనక ప్రతీకార జ్వాలలున్నాయి. ఇప్పుడు నా కుతంత్రం వెనక పగ పంతం ఉన్నాయి. ఏ యుగంలో అయినా ఈగోదే పై చేయి సిస్టర్. మన ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి ఏమైనా చేస్తాం, ఎంత దూరమైనా వెళ్తాం. ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుంచుకోవాలి బ్రో. కౌరవులందరి ఈగో, శకుని కన్నింగ్స్ అన్నీ కూడా ధర్మానికి నిలబడ్డ శ్రీకృష్ణుడి ముందు చిత్తైపోయాయి. సో మనం ఎంత తెలివిగా ప్లాన్ చేసినా సరే రుద్రబావ గారికి మన మీద ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోవాలి. తను కానీ పసిగట్టాడంటే మన పని అయిపోయినట్టే. దెర్ ఇస్ నో ఛాన్స్ ఇష్కా. అలా జరగకూడదనేగా పెద్దమ్మ ప్రేమతో కళ్ళు కప్పేశాం. ఆ కళ్ళు తెరవక ముందే మనం అనుకున్నది జరిపించేయాలి. అంతవరకు మనం చాలా క్లారిటీగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశపడిపోకండి బ్రో. నో సిస్, కాగల కార్యాన్ని కామ్గానే జరిపించేస్తాను. అన్వేష్ సార్, దీప్తి రాలేదా? ఏమో సార్, మార్నింగ్ కాల్ చేస్తే తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది సార్. సరే సరే, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళి ఏమైందో కనుక్కో. సెలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, ప్రాక్టీస్ మిస్ అవ్వకూడదు. సరే. ఇక మీదట తన అసలు అకాడమీకే రాదు. ఏం మాట్లాడుతున్నావు? తనెందుకు అకాడమీకి రాదు? షీఈస్ వెరీ గుడ్ ప్లేయర్. ఐ నో, తనకి బాక్సింగ్ లో మంచి టాలెంట్ ఉంది రుద్ర. తను జరగబోయే సెలక్షన్ లో సెలెక్ట్ అయితే నేషనల్ లెవెల్ వరకు వెళ్తుంది. దాంతో తన ట్రైనర్ గా నీ పేరు కూడా తిరిగి లైమ్ లైట్ లోకి వస్తుంది. అది జరగకూడదు కాబట్టి తనని అకాడమీకి రాకుండా చేశాను. ఏం చేసావు తనని? తనకేమైనా జరిగిందో నాలో పాత రుద్రను చూస్తా. కూల్ రుద్ర, కూల్. నేనితనని కిడ్నాప్ చేయలేదులే, చంపుతానని కూడా బెదిరించలేదు. సింపుల్ గా కళ్ళు తెరిపించాను. సో మీ అమ్మాయి దీప్తి బాక్సింగ్ ఛాంపియన్ అయితే చూడాలని ఆశపడుతున్నారు కదా? అవును మేడం. తన భవిష్యత్తు గురించి ఆశలు ఉండటం ఓకే, కాస్త భయం కూడా ఉండాలి కదా? భయమా? ఎందుకండి? బాక్సింగ్ అంటే ఆషామాషి ఆట కాదు.
దానివల్ల గెలిచి బాగుపడ్డ వాళ్ళకంటే గాయపడి మంచాన పడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఆడపిల్ల కదా, రేపు పెళ్లి గిళ్ళి చేయాలంటే కాళ్ళు చేతులు సరిగ్గా ఉండాలి కదా. భయపడితే ఏది సాధించలేం కదండి. మీరు కూడా అమ్మాయే, కానీ బాక్సింగ్ ఛాంపియన్ అయ్యారు కదా. పైగా రుద్ర సార్ తనకి మంచి కోచింగ్ ఇస్తున్నారని చెప్పింది. గుడ్. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండటంలో తప్పలేదు. కాకపోతే ఈ సెలక్షన్స్ లో కూడా చాలా రాజకీయాలుంటాయి. మీరు చూస్తేనేమో మిడిల్ క్లాస్. రేపు అనుకోనిదేదైనా జరిగి తనకి కెపాసిటీ ఉన్నా కూడా పాలిటిక్స్ వల్ల సెలెక్ట్ కాకపోతే ఆ బాధతో ఏ సూసైడ్ అయినా చేసుకుంటే ఆ ఛాంపియన్ అవ్వటం కంటే చావకుండా ఉండటం ముఖ్యం కదా. ఆలోచించండి. అలా దీప్తి పేరెంట్స్ వాళ్ళ కళ్ళు తెరిపించాను. అందుకే స్పోర్ట్స్ కి ట్రాన్స్ఫర్ తీసుకుని ఊరే వదిలిపెట్టి వెళ్లిపోయారు. నిన్ను చూడు, నీకు నాతో ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను టార్గెట్ చేయి, అంతేకాని స్టూడెంట్స్ ఫ్యూచర్ తో ఆడుకోకు. తన ఫ్యూచర్ గురించి నాకు అనవసరం. నీకు ఫ్యూచర్ లేకుండా చేయటమే నాకు ముఖ్యం. నీ టీంలో ఉన్న ఒకే ఒక్క బెస్ట్ ప్లేయర్ ఇప్పుడు వెళ్ళిపోయింది, ఇంకా తిరిగి రాదు. ఇప్పుడు ఎవరి మీద హోప్స్ తో సెలక్షన్ కి పంపిస్తావు చెప్పు? నో వన్ కదా. ఇప్పుడు నీ దగ్గరున్న ప్లేయర్స్ లో నిన్ను గెలిపించే సత్తా ఒక్కరికి కూడా లేదు. నేనున్నాను 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 నేనున్నాను. నేనున్నాను. రుద్ర సార్, నేను మీ దగ్గర బాక్సింగ్ నేర్చుకుంటాను. నన్ను ట్రైనింగ్ చేయండి, నేను మిమ్మల్ని గెలిపిస్తాను. వాట్? నువ్వు బాక్సింగ్ ఛాంపియన్ అవుతావా? ఈ ఫోర్స్ చాలనుకుంటా. కొంచెం ఉంటే నా దెబ్బకి నీ మొహం పచ్చడైపోయేది. నోర్మోయ్, నువ్వు నిజమైన ఛాంపియన్ అయితే ఆటలో గెలవాలి. ఇలా మోసాలు చేసి ఒకరి ఎదుగుదలని అడ్డుకోకూడదు. రుద్ర సార్, మీరు చెప్పిన దాని గురించి బాగా ఆలోచించాను. నేను చేయగలను లేదో నాకు తెలియదు, కానీ మీ నమ్మకాన్ని నేను నమ్ముతాను. మీరు చెప్పినట్టుగానే నా చేతులతో నా భవిష్యత్తుని నేనే రాసుకుంటాను.